నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడండి. The boys and girls in a college are in the ratio 3:2. If 20% of boys and 25% of girls are adults, the percent students who are not adults అని అడుగుతున్నాడు. ఒక పాఠశాలలో బాలుడు మరియు బాలికల నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉన్నారు. 20% బాలుడు మరి 20% మంది బాలికలు పెద్దలు అయితే, అంటే వయోధికులు అయితే, ఓకే, పెద్దలు కాని విద్యార్థుల యొక్క శాతం ఎంతో కావాలి ఇక్కడ. అంటే వాడు ఇచ్చిన రేషియో చూడండి. ఇక్కడ మనకి వాడు ఇచ్చిన రేషియో ఎంత? 3:2 కదా. ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు. ఎంత శాతం అన్నాడు ఇక్కడ? 20% అబ్బాయిలు పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు కాని వాళ్ళు కావాలి కాబట్టి 20% అవుతున్నారు కాబట్టి 80% కాదు కదా, అందుకని 80. ఆ తర్వాత 25% అమ్మాయిలు పెద్దవాళ్ళు అంటే ఇంకా మిగిలేదు ఎంత? 75% కదా, అది 75%. 2 × 75, 3 × 80 చేయాలి క్యాలిక్యులేషన్. 3 × 80 చేస్తే వాల్యూ ఎంత? 240. 2 × 75 చేస్తే వాల్యూ ఎంత? 150. ఈ వాల్యూ మొత్తం కూడా ఎంత అవుతుంది? 390. 390 డివైడ్ బై 3, ఇది 2 అంటే మొత్తం 5 భాగాలు. 390 డివైడ్ బై 5 చేయండి. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 78. 78 మన ఆన్సర్ అన్నమాట. 390 డివైడ్ బై 390 డివైడ్ బై 5 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 78. 78 మన ఆన్సర్. ఎందుకు మొదటి సంఖ్యని 80గా రాసామంటే 20% అనేవాళ్ళు అడల్ట్స్ అన్నాడు, కాని వాళ్ళు 80% కదా. నెక్స్ట్ ఎందుకు 75 రాసామంటే 20% అడల్ట్స్ అన్నాడు కాబట్టి కాని వాళ్ళు 75 కదా. 3 × 80 అంటే 240. ఆ తర్వాత నెక్స్ట్ 2 × 75 అంటే 150. 240 + 150 390 డివైడ్ బై 3 parts + 2 parts అంటే 5 parts. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత? 78. 78 మన ఆన్సర్. నెక్స్ట్ దాని తర్వాత 37 అండి. ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఆన్ రైస్, ఫిష్ అండ్ ఆయిల్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆర్ ఇన్ ద రేషియో 12:17:3. The price of these articles are increased by 20%, 30%, 50% respectively. The total expense of the family on these articles are increased by కావాలి. ఒక కుటుంబం యొక్క చూడండి ఇక్కడ, ఒక కుటుంబం యొక్క బియ్యం, చేపలు మరియు నూనె ఖర్చులు 12:17:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ వస్తువుల ధరలు వరుసగా 20%, 30% మరియు 50% పెరుగుతాయి. ఈ వస్తువులపై కుటుంబం యొక్క మొత్తం ఖర్చులు ఎంత శాతం పెరుగుతాయో కావాలి ఇక్కడ. వాడిచ్చిన రేషియో చూడు ఇక్కడ మనకి, వాడిచ్చిన రేషియో చూడు ఇక్కడ. ఇది 12 భాగాలు, ఇది 17 భాగాలు, ఇది 3 భాగాలు. మొదటిగా 20% పెరిగిందంట, రెండోది వచ్చేసి 30% పెరిగిందంట, మూడోది వచ్చి 50%. ఆ పెరుగుదలని మన శాతంగా అడుగుతున్నాడు అంతే, చాలా సింపుల్గా పెరుగుదల శాతం అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని 12 × 20 చేయండి, 17 × 30 చేయండి, 3 × 50 చేయండి. 12 × 20 చేస్తే ఎంత? ఇది 240 అయితే ఇది 240 అనేది వాల్యూ రాసే. ఈ వాల్యూ ఎంత అండి ఇక్కడ? ఇది 510 కదా, ఇదంతా మనకి 150 కదా. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే 240 + 510 + 150 చేయండి అమ్మా. ఇది ఎంత? 750, 800, 900 అన్నట్టు. ఆ 900 డివైడ్ బై చూడు ఇక్కడ 900 డివైడ్ బై ఇక్కడ ఉన్న భాగాల మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఈ మోడల్ కూడా మనము క్లాస్లో చెప్పామండి, ఆల్రెడీ చెప్పాము. దాని ప్రకారం చేస్తున్నాం. మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని మనం ఎక్కడుంది ఈ మోడల్ అనేది ఒకసారి చూసుకోండి. ఇది 900 డివైడ్ బై 12 + 17 + 3 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ డివైడ్ బై 32 క్యాలిక్యులేషన్ చేయండి. ఈ ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే 28/1/8% అవుతుంది. 28/1/8% ఎక్కడుందో చూడు. ఓకే, 37కి మనకి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 37కి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత ప్రాబ్లం నెంబర్ 38 చూడమ్మా. రేషియో ఆఫ్ ఎర్నింగ్స్ ఆఫ్ A and B is 8:9 respectively. If the earnings of A increased by 50% and the earnings of B decreased by 25%, the new ratio of their earnings becomes 16:9 respectively. What are A's earnings? A మరియు B ఆదాయాల నిష్పత్తి వరుసగా 8:9. ఏ యొక్క ఆదాయం 50% పెరిగి మరియు బి యొక్క ఆదాయాలు 20% తగ్గినట్లయితే వారి ఆదాయాల యొక్క కొత్త నిష్పత్తి 16:9 అవుతుంది. ఏ యొక్క ఆదాయాలు ఏమిటి అనేది కావాలి ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ మనం చూస్తే చూడు, ఇక్కడ ఏ మరియు బి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ వాడు. ఆ తర్వాత ఏ యొక్క ఆదాయం 50% పెరిగిందన్నాడు, బి యొక్క ఆదాయం 20% తగ్గిందన్నాడు. కానీ ఎక్కడా కూడా ఏ నెంబర్ ఇవ్వలేదు కదా. సో కాబట్టి ఎక్కడ ఏ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఇది కెనాట్ బి డిటర్మైన్డ్, అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 38కి ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్. డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. తర్వాత 39. మిస్టర్ శర్మాస్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. His income is increased by 10%. His expenditure also increased by 12%. How much percent does his saving increase కావాలి? మళ్ళీ చెప్తాను చూడండి. మిస్టర్ శర్మ ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. అతను ఆదాయం 10% పెరిగితే అతని ఖర్చు కూడా 12% పెరుగుతుంది. అయినా అతని పొదుపు ఎంత శాతం కావాలి? ఇప్పుడు మనం డిస్కస్ చేసే లెక్కలన్నీ కూడా మనం ఆల్రెడీ అక్కడ చెప్పున్నాము, దాని ప్రకారం మనం చెప్తున్నాము. సో చూడండి, మనకి ఇప్పుడు ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ రేషియో ఇచ్చారు కదా. ఇదేమో ఎక్స్పెండిచర్ అనుకోండి, ఇదేమో సేవింగ్ అనుకోండమ్మా. ఎక్స్పెండిచర్ 3%, సేవింగ్ 2%. దాని ప్రకారము ఇన్కమ్ వచ్చేసి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్సే కదా. ఇదే కదా, ఇది 5 పార్ట్స్. ఇన్కమ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు.
ఇన్కమ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై ఎంత 12% అన్నాడు. అయితే సేవింగ్ అనేది ఎంత అవుతుందో కావాలి ఇక్కడ, ఇది క్యాలిక్యులేషన్ చేయండి. 12 3 is 36 అన్న, 2 into x 2x, 5 10 50. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో చూడ ఇక్కడ ఈ 2x ఈజ్ ఈక్వల్స్ ఎంత 14 అయితే దాని ప్రకారం ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇక్కడ 7 కదా. సో కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 7 అంటే 39 ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. నేనేమంటే ఖర్చు ప్లస్ పొదుపు ఈక్వల్స్, ఖర్చు ప్లస్ పొదుపు ఈక్వల్స్ టు ఆదాయం కాబట్టి ఇది 3 భాగాలు, ఇది 2 భాగాలు అంటే మొత్తం ఎంత 5 భాగాలు. ఖర్చు పైన 12%, పొదుపు పైన ఎంతో తెలియదు కానీ ఆదాయం పైన 10%. 5 10 50, 3 12 36, 36 ప్లస్ 2x = 50 అని 2x = 14 అండి. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ ఎంత 7. ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనకి నోట్స్లో చెప్పున్నాను నేను ఆల్రెడీ క్లాస్ చెప్పినప్పుడు, అవి ఒకసారి మీరు రిఫర్ చేసుకుంటే బాగుంటుంది అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 40 అండి. ప్రాబ్లం నెంబర్ 40 చూడమా. ప్రాబ్లం నెంబర్ 40 చూడు. The weights of 2 persons A and B are in the ratio 3:5. If A's weight is increased by 20%, the total weight of A and B together becomes 80 kgs with an increase of 25%. By what percent did the weight of B increase కావాలి ఇక్కడ. A మరియు B యొక్క బరువుల నిష్పత్తి ఇచ్చాడు, వాడు ఎంత ఇచ్చాడు 3:5 ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏమన్నా అంటే ఇక్కడ ఈడు ఏ అనేవాడు, ఈడేమన్నా బి అనేవాడు. ఏ అండ్ బి యొక్క రేషియో ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడు వాడు 3:5 కదా. అయినప్పుడు మొత్తం ఏ ప్లస్ బి యొక్క బరువు మొత్తం ఎంత అవుద్దప్పుడు 3 + 5 అంటే ఎంత 8 కదా. ఇది 8 భాగాలు. ఏ అనేవాడి యొక్క వాల్యూ అనేది 20% పెరిగిందంట. అంటే ఏ అండ్ బి యొక్క మొత్తం వాల్యూ అనేది ఎంత వచ్చింది మనకి 80 kg పక్కన పెట్టేస్తే విత్ ఇంక్రీజ్ ఆఫ్ 25% అండి, 20% పెరిగిందన్నాడు. అంటే ఏ మరియు బి యొక్క ఆదాయం 20% పెరిగిందంట. అయితే నాకేం కావాలంటే ఇక్కడ బి వాల్యూ అనేది ఎంత శాతం పెరిగిందో కావాలా. సో క్యాలిక్యులేషన్ అంటే 3 × 20 అంటే ఎంత 60 ప్లస్ ఎంత 5x, 25 8 ఎంత అంటే ఇది 200 అండి. ఇప్పుడు దీని ప్రకారం నేనేమనంటే 5x ఈజ్ ఈక్వల్స్ ఎంత 140 కదా. 5x = 140 అయితే దాని ప్రకారం ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 28 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 28% ఆన్సర్ అన్నమాట. అంటే 40కి సి ఆప్షన్ ఆన్సర్ అండి. 3 భాగాలపైన 20%, 5 భాగాలపైన x, 3 + 5 8 భాగాలపైన 20%, 8 20 200, 3 20 60, 60 + 5x = 200, 5x = 140, x = ఎంత 28% కదా. అంటే 40కి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ 41 చూడు, 41 చూడు. 41 చూడమ్మా. A and B are 2 alloys of gold and copper are prepared by mixing metals in the ratio 7:2 and 7:11 respectively. If equal quantities of the alloys are melted to form a third alloy C, then the ratio of gold and copper in alloy C will be. ఏ మరియు బి బంగారం మరియు రాగి కలిగిన 2 మిశ్రమాలు వరుసగా 7:2 మరియు 7:11. మూడో మిశ్రమం సిగా ఏర్పడటానికి మిశ్రమాల సమాన పరిమాణం కలిగించినట్లయితే మిశ్రమంలో సి యొక్క బంగారం మరియు రాగి యొక్క నిష్పత్తి ఎంతో కావాలి. ఇక్కడ నీకు ఆల్రెడీ సమానమైన మిశ్రమం అన్నప్పుడు ఎలా చేయాలో నేను ఆల్రెడీ నేర్పించున్నానమ్మా, దాని ప్రకారం ఉన్న లెక్క చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనకి ఇలా సమానమైన పరిమాణం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది 7:2 ఒకటి, ఇంకోటి ఎంత 7:11 కదా. 7:2 7:11 కదా. మనం ఏం చేద్దామంటే ఈ 2 ఈక్వల్ చేయడానికి 7 + 11 18 పెట్టి ఇక్కడ మల్టిప్లై చేయమని చెప్పాను. 7 + 2 అంటే 9 పెట్టి ఇక్కడ మల్టిప్లై చేయండి. ఫస్ట్ 7:2 తర్వాత 7:11 కాబట్టి 7 + 11 అంటే 18 పెట్టి పైన, 7 + 2 అంటే 9 పెట్టి మల్టిప్లై చేయండి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో ఇది ఎంత, ఇది 126, ఇది 36, ఇది వచ్చేసి ఇది 63, ఇది 99. సో చూడ ఇక్కడ మనకి ఇప్పుడు ఇదేమన్నా గోల్డ్గా తీసుకో, ఇదేమో కాపర్గా తీసుకో. ఇది మొత్తం క్యాలిక్యులేషన్లో ఇదంతా 189 అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఇది 135 అవుతుంది. ఇది కట్ చేసామనుకో 9 పెట్టి కట్ చేసామనుకో 9 అనేది చూడండి ఇక్కడ మనకి 9 21 సార్లు పోతే 9 అనేది దీనిలో 15 సార్లు పోతుంది. ఇది కట్ చేస్తే 3 7 3 5. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 7:5 అని అర్థం. 7:5 ఎక్కడ ఉంది 41లో సి ఆప్షన్ 7:5 మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను ఏమన్నా అంటే సమానమైన పరిమాణం గల పాత్రలు అన్నప్పుడు ఎలా చేయాలో చెప్పాను. 7 + 11 18 పెట్టి పైన మల్టిప్లై చేయండి, 7 + 2 9 పెట్టి మల్టిప్లై చేయండి. 126 36 అంటే ఇది 63 99 మొత్తం యాడ్ చేస్తే 189 135 అంటే రేషియో ఇది నథింగ్ బట్ ఎంత 7:5 మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 42 చూడమ్మా. 2 glasses of equal volume respectively are half and 3/4 filled with milk.
They are then filled to brim by adding water. Their contents are poured into the another vessel. What will be the ratio of milk to water in this vessel? సమాన సామర్థ్యం కలిగిన 2 గ్లాసులు వరుసగా సగం మరియు 3 వంతులు పాలతో నిండి ఉన్నాయి. అప్పుడు వారు నీటిని కలుపుతూ అంచుకు నింపుతారు. అప్పుడు వాటి మిశ్రమాలను మరొక పాత్రలో పోస్తారు. ఈ పాత్రలో పాలకు నీటికి మధ్య కలిగిన నిష్పత్తి ఎంత ఉంటుందో కావాలి. ఇక్కడ సగం అన్నాడు కదా మనకి. చూడక మనకి ఇప్పుడు సగం అంటే ఇక్కడ చూడు, హాఫ్ అంటే 1/2 కదా. 1/2 అంటే రేషియో ఇది నథింగ్ బట్ 1:1 కదా. ఈ రేషియో ఎంత 1:1. ఆ తర్వాత నెక్స్ట్ 3/4 అన్నాడు కదా మిల్క్. 3/4 అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి 3 భాగాలు పాలు ఉంటే 1 భాగం నీళ్ళు ఉన్నాయని అర్థం. ఫస్ట్ది 1:1, సెకండ్ ఏమో 3:1 అన్న. ఫస్ట్ ఏమో 1:1, తర్వాత ఏమో 3:1. 3/4 3/4 వంతు అంటే 4 భాగాలు 3 భాగాలు అక్కడ రాస్తామంటే మిగిలేదు 1 భాగమే కదా. ఇది 1:1 అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఇది కూడా సేమ్ మనం ఇట్లా ఎలా మల్టిప్లై చేయాలో చూడు. ఇక్కడ మనకి ఇది 1:1, ఇది 3:1 అంటే 3 + 1 అంటే ఇది ఇంటూ 4, ఇది ఇంటూ 2 చేయి. ఈ క్యాలిక్యులేషన్లో ఇది 4, ఇది 4 అవుద్ది. ఇది వచ్చేసి 6, ఇది ఎంత 2 అవుద్ది. క్యాలిక్యులేషన్ 4 + 6 అంటే 10 అనమాట. 4 + 2 అంటే 6. 10:6 క్యాలిక్యులేషన్ అండి. 10:6 అంటే క్యాన్సిలేషన్ చేస్తే ఎంత రేషియో? అది 5:3, 5:3 మన ఆన్సర్ అనమాట. సో 42కి ఆన్సర్ అంటే డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 3 + 1 4, 1 + 1 2. 4:4 6 2 అంటే 4 + 6 10, 4 + 2 6. 10:6 అంటే రేషియో ఈక్వేషన్ నథింగ్ బట్ ఎంత 5:3. 5:3 మన ఆన్సర్ అనమాట. తర్వాత 43 చూడు. ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ 3 కంటైనర్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటీ ఈజ్ 3:2, 7:3, 11:4 రెస్పెక్టివ్లీ అన్నాడు. ద కంటెంట్స్ ఆఫ్ 3 కంటైనర్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఆఫ్టర్ మిక్సింగ్ అని అడుగుతున్నాడు. సమాన సామర్థ్యం కలిగిన 3 కంటైనర్లో పాలు నీటికి నిష్పత్తి, పాలకి నీటికి నిష్పత్తి వరుసగా 3:2, 7:3 మరియు 11:4. 3 కంటైనర్లోని మిశ్రమాలు కలిసి ఉంటాయి. మిక్సింగ్ తర్వాత అంటే కలిపిన తర్వాత పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చూడమ్మా జాగ్రత్త విని. ఇక్కడ వాడు చెప్పిన పాయింట్లో చూడు. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో 3 ఇచ్చాడు మనకి. చూడు, ఇక్కడ మనకి ఇది 3 భాగాలు, తర్వాత 2 భాగాలు, తర్వాత ఇది 7 భాగాలు, 3 భాగాలు. ఇది వచ్చేప్పటి ఇది 11 భాగాలు, ఇది 4 భాగాలు. 3 + 2 అంటే 5, 7 + 3 అంటే 10, 11 + 4 అంటే 15. నేనంటే ఇప్పుడు దీనికి వచ్చే భాగాలు 5 భాగాలు, ఇలా 3 ఇచ్చినప్పుడు 7 + 3 అంటే 10 భాగాలు, 11 + 4 అంటే ఎంత 15 భాగాలు. ఇప్పుడు ఈ 3 నెంబర్లకి కసాగు నెంబర్ని మనం తీసుకోవాలి. 15, 10, 5 కసాగు తీసుకుంటే ఎంత 30. 30లో 5 అనేది ఎన్నిసార్లు పోతే 6 సార్లు అయిపోయింది కాబట్టి ఇంటూ 6 చేయాలి. 10 30లో 3 సార్లు పోతుంది కాబట్టి ఇంటూ 3 చేయాలి. 15 30లో 2 సార్లు పోతుంది కాబట్టి ఇంటూ 2 చేసాను. ఇది మల్టిప్లికేషన్. ఇప్పుడు మనకి న్యూ రేషియో బికమ్స్ ఎంత అంటే ఇది 18, ఇది 12, ఇది 21, ఇది 9, ఇది 22, ఇది 8. సో ఇది 40 + 21 అంటే 61 అండి. ఇది వచ్చేప్పటికి 29. సో కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 61:29 మన ఆన్సర్ అన్నమాట. అంటే 43కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 3 + 2 5 అండి, 7 + 3 10, 11 + 4 15, 15 10 5కి కసాగి ఎంత 30. 30లో 5 6 సార్లు పోతుంది కాబట్టి 6 బీట అక్కడ మల్టిప్లై చేస్తాం. 10 30లో 3 సార్లు పోతుంది కాబట్టి 3, తర్వాత 15 30లో 2 సార్లు పోతుంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తే ఈ ముందుగా ఉన్నది మొత్తం పాలు అయినట్లయితే రెండోది ఏంటంటే నీళ్ళు. 61:29 మన ఆన్సర్ అనమాట. 61:29 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, కొద్దిగా డిఫరెంట్ ప్రాబ్లం ఇది. 44. 6 coins of gold and silver of equal weights are melted and new coins are cast. The ratio of gold and silver in one of the coins is 2:1. In another 2 coins 3:5 and 7:5 in the remaining coins. What will be the ratio of between gold and silver respectively in the new coins అని అడుగుతున్నాడు. బంగారం మరియు వెండి కలిగిన, చూడండి ఇక్కడ మనకి బంగారం మరియు వెండి కలిగిన సమాన నాణ్యమైన 6 నాణ్యాలు కరిగించి కొత్త నాణ్యాలు వేయబడతాయి. ఒక నాణ్యంలో బంగారం మరియు వెండి నిష్పత్తి 2:1 మరియు రెండు నాణ్యాలు మరో 2 నాణ్యాల్లో 3:5 మరి మిగిలిన నాణ్యాల్లో 7:5 నిష్పత్తులు ఉన్నాయి. కొత్త నాణ్యాల్లో వరుసగా బంగారం మరియు వెండి మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు అంతే. మొత్తం ఉన్న కాయిన్స్ 6 అండి. అయితే ఒక కాయిన్లో రేషియో 2:1 అంటే ఒక కాయిన్లో రేషియో ఎంత 2:1, అది 2:1.
ఇది ఒక కాయిన్ కాబట్టి ఇలా రాసేద్దాం ఒక కాయిన్. ఆ తర్వాత నెక్స్ట్ ఉండేది మనకి ఇప్పుడు ఇది ఒక కాయిన్. ఓకే, తర్వాత 2 కాయిన్స్ యొక్క రేషియో 3:5 అన్నాడు. తర్వాత 2 కాయిన్స్ యొక్క రేషియో ఎంత అంటే అది 3:5. ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ 3 కాయిన్స్ యొక్క రేషియో ఎంత మనకి, ఇది 7:5. తర్వాత 3 కాయిన్స్ ఎంత, 7:5. ఇప్పుడు ఇంతకుముందు లాగానే ఇప్పుడు 2 + 1 అంటే 3 భాగాలు, 3 + 5 అంటే 8 భాగాలు, 7 + 5 అంటే 12 భాగాలు. వీటికి మనం కసాగు చేయాలి. ఇది 3 భాగాలు, ఇది 8 భాగాలు, ఇది 12 భాగాలు. అంటే మొత్తం కసాగ యొక్క నెంబర్ ఎంత, 24 కదా. 3, 8, 12 కసాగ ఎంత, 24. 24 3 8 సార్లు పోతుంది కాబట్టి ఇది ఇంటూ 8 చేయండి. 8 24 3 సార్లు పోతుంది కాబట్టి ఇది ఇంటూ 3 చేయండి. 12 24 2 సార్లు పోతుంది కాబట్టి ఇది ఇంటూ 2 చేయండి. సో క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా. మొదటిగా వచ్చే నెంబర్ ఇది 16, ఇదంతా 8. ఇది 18, ఇదంతా 30. ఇది వచ్చేప్పటికి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది మనకి 3 3 21 2 42, 21 42 1. ఆ తర్వాత 2 5 10 13 ఎంత 30, 50 60 76. ఇది వచ్చేప్పటికి 68. 76 68 రేషియో చేయడమా 4 19 4 17. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 19:17. 19:17 మన ఆన్సర్ అనమాట. 44కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే మొట్టమొదటిగా ఉన్న ఒక కాయిన్, తర్వాత ఉన్న 2 కాయిన్స్, తర్వాత ఉన్న 3 కాయిన్స్. ఈ భాగాల మొత్తాన్ని కసాగు చేయాలని చెప్పాను కదా. ఆ కసాగు 24 అనుకుంటే 24లో 3 అనేది 8 సార్లు పోతుంది, 8 అనేది 3 సార్లు పోతుంది, 12 2 సార్లు పోతుంది. క్యాలిక్యులేషన్ అండి. 76 60 ఏంటంటే రేషియో ఈక్వల్స్ ఎంత, 19:17. 19:17 మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత 45 చూడండి. ప్రాబ్లం నెంబర్ 45 45 చూడండి. ఇక్కడ మనకి ఏమనంటే 15 men 18 women and 12 boys working together earned 2070 rupees అన్నాడు. If the daily wages of a man, woman and a boy are in the ratio 4:3:2, the daily wages of a 1 man, 2 women and 3 boys are కావాలి. అంటే చూడండి ఇక్కడ మనకి తెలుగులో చదువుతాను. 15 మంది పురుషులు, 18 మంది మహిళలు మరియు 12 మంది బాలురు కలిసి పనిచేయడం ద్వారా 2070 రూపాయలు సంపాదించారు. ఒక పురుషుడు స్త్రీలు మరియు బాలుడు రోజువారీ వేతనాల నిష్పత్తి 4:3:2 నిష్పత్తిలో ఉంటే, ఒక పురుషుడు 2 మహిళలు మరియు 3 అబ్బాయిల యొక్క రోజువారీ వేతనాల యొక్క విలువ ఎంత అనేది కావాలి ఇక మనకి. ఇది క్వశ్చన్ అన్న. ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఇది మన కాయిన్స్ మోడల్ అంటాము. ఈ కాయిన్స్ మోడలే చేద్దాము. ఇది 15 మంది పురుషులు, 18 మంది స్త్రీలు, 12 మంది బాయ్స్. ఈ రేషియో అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత, ఇది 4:3:2 అన్నట్టు. 4:3:2. మనము నాణ్యాలు అన్నప్పుడు ఎలా అయితే మల్టిప్లై చేస్తాం ఇక్కడ కూడా అలానే మల్టిప్లై చేయాలి ఇక్కడ అంతే. సో ఇక్కడ 15 4 ఎంత 60 అన్నట్టు, 18 3 ఎంత అంటే 54, 12 2 ఎంత 24. రైట్. 60 54 24 మొత్తం యాడ్ చేస్తానమ్మా. 60 + 54 114 + 24 138 అనమాట. ఇది 138 భాగాలు. 138 భాగాలకు వాడు ఇచ్చింది 2070 రూపాయలు ఇచ్చాడు. అయితే వాడు ఏమడుతున్నాడు అంటే చూడు ఇక్కడ మనకి ఇక్కడ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక పురుషుడు అన్నాడండి. ఒక పురుషుడు అంటే పురుషుడికి 4 రూపాయలే కదా. తర్వాత 2 మహిళలు అన్నాడు. ఒక మహిళకి 3 రూపాయలు అయినప్పుడు 2 మహిళలకు 6 రూపాయలే కదా. 4 + 6 10. ఆ తర్వాత 4 + 6 10 + 3 అబ్బాయిలు అన్నాడు. ఒక అబ్బాయికి 2 రూపాయలు అన్నప్పుడు 3 అబ్బాయిలకు 6 రూపాయలే కదా. ఇది 6 + 6 12 + 4 ఎంత 16. ఇది 16 భాగాల యొక్క విలువ అనేది ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు మనకి చూడు 23 అనేది దీనిలో 6 సార్లు పోతే 23 అనేది దీనిలో ఎన్ని సార్లు పోతుందో చూడండి. ఇక్కడ 90 సార్లు పోతాయి. 6 90లో ఎన్ని సార్లు పోతుంది అయ్యా అంటే 15 సార్లు పోతుంది. అలానే ఇక్కడ కూడా 16 × 15 చేయాలా. 16 × 15 చేస్తే వచ్చేది మన ఆన్సర్ అండి. ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత 240. 240 మన ఆన్సర్ అవుతుంది. అంటే 45కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి 16 ఎలా రాస్తామంటే ఒక పురుషుడికి 4 రూపాయలు, 2 స్త్రీలకి 6 రూపాయలు. ఎలా 6 రూపాయలు అంటే 3 రూపాయలు + 3 రూపాయలు 6 రూపాయలు. 3 అబ్బాయిలు కదా, ఒక అబ్బాయికి 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు అంటే 6 రూపాయలు. 60 + 54 + 24 138. 138కి 2070 అయితే 16 భాగాలకి ఎంత 240 రూపాయలు మన ఆన్సర్ అనమాట. అంటే 45కి డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత 46 చూడమ్మా. 46 చూడు. అంటే మనం ఏవైతే మోడల్స్ మనము నోట్స్లో మనం డిస్కస్ చేస్తామో, క్లాస్లో ఏవైతే చెప్పామో అవే మోడల్స్ ఇక్కడ ఉంటాయి అని అంతే. నెక్స్ట్ 46 చూడండి. ఏ మూవీ వాజ్ స్క్రీన్డ్ ఫర్ 3 days, Monday, Tuesday and Wednesday. The respective ratio between the number of spectators on Monday,
Tuesday and Wednesday was 2:3:5. And the price charged for 3 days was in the ratio 2:3:4. If the difference between the amount earned on Tuesday and Wednesday was 8,800, what was the total amount earned in all 3 days కావాలి. ఒక సినిమా చూడు, ఇక్కడ ఒక సినిమా 3 రోజులు ప్రదర్శించబడింది. సోమవారం, మంగళవారం మరియు బుధవారము. 3 రోజుల ప్రేక్షకుల సంఖ్య మధ్య నిష్పత్తి 2:3:5. మరి 3 రోజులు వసూలు చేసిన ధర సంబంధిత నిష్పత్తి 2:3:4లో ఉంది. మంగళవారం మరియు బుధవారం సంపాదించిన మొత్తానికి మధ్య వ్యత్యాసం 8,800 రూపాయలు ఉంటే 3 రోజులు సంపాదించిన మొత్తం ఎంతో కావాలి. 3 రోజులు సంపాదించిన మొత్తం ఎంతో కావాలి. ఇది కూడా సేమ్ అండి, ఇంతకుముందు మనం ఎలా మళ్ళీ చేస్తే ఇప్పుడు కూడా అదే. ఓకే, ద రెస్పెక్టివ్ రేషియో నెంబర్ ఆఫ్ స్పెక్టేటర్స్ ఇచ్చాడు కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇది మండే అనుకోమా, ఇదేమో ట్యూస్డే అనుకో, ఇదేమో వెన్స్డే అనుకో. రేషియో ఎంత ఇచ్చాడు వాడు? 2, 3, 5. ఆ తర్వాత నెక్స్ట్ ప్రైస్ రేషియో కూడా ఇచ్చాడు కదా, 2, 3, 4 అని. ఇది కూడా మల్టిప్లై చేశాయి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 4, ఇది 9, ఇదంతా 20. మొదటగా మండే రోజు 4 రూపాయలు, ట్యూస్డే రోజు 9 రూపాయలు, ఆ తర్వాత వెన్స్డే రోజు 20 రూపాయలు. 4 + 9 13, 13 + 20 ఎంత? 30, 33. ఇప్పుడు నేనేమంటే మంగళవారానికి బుధవారానికి మధ్య రేషియో డిఫరెన్స్ ఇచ్చాను. అంటే 9 భాగాలు 20 భాగాల మధ్య భేదం ఎంత? 11 భాగాలే కదా. అంటే నేనేమన్నా అంటే 11 భాగాల యొక్క నెంబర్ ఇచ్చాడండి. 11 భాగాల యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 11 భాగాలకి వచ్చింది 8,800 అని ఇచ్చాడు. 11 పార్ట్స్కి 8,800 అయితే 11 భాగాలు 8,800 అయినప్పుడు మొత్తం విలువ ఎంత కావాలి? అంటే 33 భాగాలకి ఎంత అడుగుతున్నాడు. సో కాబట్టి 33 భాగాలకి విలువ కనుక్కోవాలి మనం. ఇక్కడ 33 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి. 11 8 88 కాబట్టి 33 8 జస్ట్ చేయడమా. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 26,400 రూపాయలు. 26,400 రూపీస్ ఆన్సర్. సో కాబట్టి 46కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. 46కి సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. సో అంటే మల్టిప్లికేషన్ చేయగలిగితే మనం చాలు. ఇక్కడ 20కి 9 మధ్య భేదం 11 భాగాలు. 11 భాగాలు 8,800 అయినప్పుడు 33 భాగాలకి ఎంతో కావాలి? 11 88 కాబట్టి 33 8 ఎంత అంటే 264, పక్కన 2 సున్నాలు అంటే 26,400 మనకి ఆన్సర్ అండి. తర్వాత ప్రాబ్లం నెంబర్ 47 అండి, 47 చూడు. ఓకే, ఏ బ్యాగ్ హ్యాస్ కాయిన్స్ ఆఫ్ 50 పైసా, 25 పైసా అండ్ 10 పైసా ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ 5:8:3. హూజ్ టోటల్ వాల్యూ విత్ 144 రూపీస్ అన్నాడు. ఫైన్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అన్నాడు. ఒక బ్యాగ్లో 50 పైసలు, 25 పైసలు మరియు 10 పైసలు నాణ్యాలు 5:8:3 నిష్పత్తిలో ఉన్నాయి. దీని మొత్తం విలువ 144 రూపాయలు. అయినా 50 పైసల నాణ్యాల సంఖ్య ఎంతో కావాలి. నీకు ఇలా మల్టిప్లికేషన్ చేయడం ఆల్రెడీ నేర్పించాను ఉన్నాను. సో దాని ప్రకారం నేను ఏమనంటే వాడు ఇచ్చిన దానిలో చూడండి, ఇక్కడ ఒకటేమో 50 పైసలు, ఇంకోటేమో 25 పైసలు, ఇంకోటి ఎంత 10 పైసలు. రేషియో వచ్చేసి ఎంత ఇక్కడ? 5:8:3. మల్టిప్లై చేస్తామనుకో ఈ వాల్యూ ఎంత? ఇది 250, ఇది 200, ఇది 30. మొదట 250, తర్వాత 200, ఇది 30 అన్న. 450, 480 అన్న. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అంటే ఇది 480. 480కి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత? 144,000 అయితే 50 పైసా సంబంధించి కావాలి కాబట్టి మనకి ఏం కావాలి ఇక్కడ? మనకి 50 పైసా సంబంధించి కాయిన్స్ కావాలి కదా. ఓకే, కాయిన్స్ కావాలి కాబట్టి ఓన్లీ కాయిన్సే రాద్దాం మనం ఇప్పుడు. కాయిన్స్ 50 పైసా సంబంధించిన ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 పార్ట్సే మనకు ఉంది. సో కాబట్టి ఈ 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే చాలా అండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది 0 0 క్యాన్సిల్. 48 దీనిలో 30 టైమ్స్ పోవటం వల్ల 5 × 30 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 150 రూపీస్ మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 47కి ఆన్సర్ ఏంటమ్మా? డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కాయిన్స్ రేషియో అమౌంట్ రేషియోలో మార్చాలి కాబట్టి 50 × 5 250, 25 × 8 200, 10 × 3 30. మొత్తం 480కి 14,400 అయితే 5 పార్ట్స్కి ఎంతో కావాలి? ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 150 కాయిన్స్ మన ఆన్సర్. నెక్స్ట్ 48 చూడు. Gold is 19 times as heavy as water and copper is 9 times as heavy as water. In what ratio should these be mixed to get an alloy of 15 times as heavy as water? బంగారం నీటి కంటే 19 రెట్లు, రాగి నీటి కంటే 9 రెట్లు, మిశ్రమానికి నీటితో పోలిస్తే 15 రెట్లు మిశ్రమం పొందడానికి వీటిని ఏ నిష్పత్తిలో కలపాలో కావాలి ఇక్కడ. దీన్ని ఎలిగేషన్ మిక్చర్లో చేద్దామా. ఫస్ట్ వాడు ఎన్ని టైమ్స్ అన్నాడు? వాడు 19 టైమ్స్ అన్నాడు కదా. ఇది 19 టైమ్స్, తర్వాత ఇది 9 టైమ్స్, ఆ తర్వాత మిక్చర్ వచ్చేసి 15 టైమ్స్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి రేషియో రాసేటప్పుడు ఇలా మనం అప్లై చేయాలి. 19 9 ఆ తర్వాత 15. సో కాబట్టి ఇక్కడ 15కి 9కి డిఫరెన్స్ ఎంత? 6ఏ కదా. అలానే 19కి 15 డిఫరెన్స్ ఎంత? 4ఏ కదా. 6కి 4కి రేషియో ఎంత? 3:2. ఇది 3:2. 3:2 ఆన్సర్. అంటే 48కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 19 టైమ్స్ 9 టైమ్స్ 15 టైమ్స్ అంటే 19 నుంచి 15 మైనస్ చేస్తే 4, 15 9 మైనస్ చేస్తే 6,
6కి 4కి రేషియో ఎంత 3:2 కదా. సో కాబట్టి 3:2 3:2 ఆన్సర్ 48. తర్వాత 49 చూడమ్మా. 2 alloys contain zinc and copper in the ratio 2:1 and 4:1. In what ratio the 2 alloys should be added together to get a new alloy having a zinc and copper in the ratio 3:1? ఓకే, 2:1 మరియు 2:1 మరియు 4:1 నిష్పత్తిలో 2 మిశ్రమాల్లో జింకు మరియు రాగి ఉంటాయి. 3:1 నిష్పత్తిలో జింకు మరియు రాగి కలిగిన కొత్త మిశ్రమాన్ని పొందడానికి 2 మిశ్రమాలను ఏ నిష్పత్తిలో కలపాలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏ నిష్పత్తిలో కలపాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఇదే అయితే నేను ఏమంటే ఫస్ట్ రేషియో ఇచ్చాడు కదా వాడు. ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు చెప్పు నాకు. ఇది 2:1 ఇచ్చాడు ఫస్ట్ రేషియో. తర్వాత సెకండ్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ, ఇది 4:1 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ మిడిల్ రేషియో ఎంత ఇచ్చాడు, 3:1. ఇది కూడా మనకి ఎలిగేషన్ ప్రకారం చేయాలి. ఎలిగేషన్ అనేది ఎలా చేయాలో నేను ఆల్రెడీ నేర్పించున్నాను, దాని ప్రకారం చెప్తున్నాను. 2:1 4:1 తర్వాత 3:1. సో ఇది 2+1 అంటే ఎంత 3 పార్ట్స్, ఆ తర్వాత 4+1 అంటే 5 పార్ట్స్, 3+1 అంటే 4 పార్ట్స్. అంటే ఇదేమో 3 పార్ట్స్ ఉంది, ఇదేమో 5 పార్ట్స్ ఉంది, ఇదేమో 4 పార్ట్స్. 3, 5, 4కి ఎల్సిఎం చేస్తే 60 కదండి. ఇక్కడ మనకి 60 ఎల్సిఎంగా తీసుకోవాలి. 60లో 3 అనేది ఎన్ని టైమ్స్ అయిపోద్ది, 20 టైమ్స్ అయిపోతుంది. 22 ఎంత అంటే 40. అంటే మొట్టమొదటి నెంబర్ని రాసేటప్పుడు 40గా రాసేస్తాం. ఆ తర్వాత 5 60లో 12 టైమ్స్ అయిపోతే 12 4 ఎంత 48 కదా, ఇది 48. ఆ తర్వాత 3+1 అంటే 4 60లో ఎన్ని టైమ్స్ అయిపోతే 15 టైమ్స్ అయిపోతే 15 3 ఎంత 45, ఇది 45. ఇలా మల్టిప్లికేషన్ చేయండి. 40కి 45 డిఫరెన్స్ 5 అండి. ఆ తర్వాత 48 45 డిఫరెన్స్ ఎంత 3. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 3:5. 3:5 ఆన్సర్. అంటే 49కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఎప్పుడైనా సరే మిశ్రమాల మొత్తాన్ని కసాగు చేయాలని చెప్పాను. 2+1 అంటే 3, 4+1 అంటే 5, 3+1 అంటే 4. 3, 5, 4 కసాగు చేస్తే వచ్చేది 60. ఇది 60. సో 60లో చూడండి, 60లో 3 అనేది 20 సార్లు పోతే 20 రోజులు 40. 4+1 5, 5 60లో 12 సార్లు పోతే 12 4 48. 3+1 అంటే 4, 4 60లో 15 సార్లు పోతే 15 3 45. సో 40కి 45 మధ్య భేదం 5, 48కి 45కి భేదం 3. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 3:5. 49కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ 50 చూడండి. 2 వెజెస్ చూడండి. 2 వెజెస్ A and B contain milk and water mixed in the ratio 5:3 and 2:3 respectively. When these mixtures are mixed to form a new mixture containing half milk and half water, they must be taken in the ratio అడుగుతున్నాడు. A మరియు B అనే రెండు పాత్రలు 5:3 మరియు 2:3 నిష్పత్తిలో కలిపిన పాలు మరియు నీటిని కలిగి ఉంటే ఈ మిశ్రమాలను కలిపి సగం పాలు సగం నీరు కలిగిన కొత్త మిశ్రమాన్ని ఏర్పరచుకున్నప్పుడు వాడిని ఏ నిష్పత్తిలో తీసుకోవాలి కావాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ రేషియో ఎంత ఇచ్చాడు వాడు మనకి ఇచ్చిన చూడు, ఇక్కడ మనకి 5:3 కదా. సెకండ్ రేషియో ఎంత 2:3. మిడిల్ రేషియో ఎంత ఇక్కడ మనకి ఇది 1:1. అంటే 5+3 అంటే ఎంత 8. అదే 2+3 అంటే ఎంత 5. అలా 1+1 అంటే ఎంత 2. ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేయాలా. 8 5 2కి ఎల్సిఎం చేస్తే 8 5 2కి ఎల్సిఎం ఎంత అంటే 40. అంటే మొత్తం వాల్యూ ఎంత 40. ఈ 40లో 8 5 టైమ్స్ పోయింది అనుకో, 40లో 8 5 టైమ్స్ పోతే 5 5 25 అన్నట్టు. 5 40లో 8 టైమ్స్ పోతే 8 2 ఎంత అంటే 16 అన్నట్టు. మిడిల్ నెంబర్ 40లో 20 అన్న విడగొడతాయి. ఇలా గీతలు కొట్టేసామా. 25కి 20 డిఫరెన్స్ ఎంత 5 కదా. 20కి 16 డిఫరెన్స్ ఎంత 4. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 4:5. 4:5 ఆన్సర్. అంటే 50కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ భాగాల మొత్తాన్ని కసాగు చేసి మాత్రమే మనం చేయాలా. ఇది ఎలిగేషన్ మోడల్. ఇది మనకి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను చెప్పిన క్లాస్ ఫస్ట్ మనకి ఇంతకుముందు దీని ప్రీవియస్గా ఉన్న వీడియోస్లో ఉన్న క్లాసులు మొత్తం చూస్తే నీకు ఇక్కడ నేనేం చెప్తానో అర్థమవుతామా. డైరెక్ట్గా వస్తే ఎగ్జామ్ పేపర్ ఏమాత్రం అర్థం అవ్వదు. ఓకే, ఇది మొత్తం కూడా కరెక్ట్గా మళ్ళీ ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ మన వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి.